జరుగుతోంది, మనకెంతమంది నమస్కారం చేస్తున్నారన్నది కాదు. మనం ఈశ్వరుడికి దగ్గరగా బతకగలుగుతున్నామా, నిజాయితీతో భగవంతుణ్ణి సేవిస్తున్నామా, అదొక్కటి నీకు చాలు. అలా బ్రతకగలిగితే చాలు. ఇంకా ఆ జీవితానికి అంతకన్నా అభ్యున్నతి లేదు. మిగిలినవి ఏం చేస్తారు? ప్రజలు వస్తారు, దండలేస్తారు, 1000 మంది వస్తారు, నమస్కారాలు చేస్తారు. మీరు పట్టుకెళ్తారా? ఇవన్నీ మిమ్మల్ని రక్షిస్తాయా? ఈశ్వర కృప ఒక్కటి మిగిలిందనుకోండి చాలు, మీ జీవితానికి అభ్యున్నతి. ఆ ఒక్క కృప మిగలాలంటే అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకుంటే చాలు. ఒక్కొక్కసారి భగవంతుని చేష్టితం ఎలా ఉంటుందంటే పైకి చాలా కష్టంలా కనపడుతుంది, కానీ ఆవిడ కష్ట రూపంలో చిన్న కష్టం ఇచ్చి పెద్ద సుఖాన్ని ఇస్తుంది. మనకి తెలియదు ఆ విషయాలు. పరమాచార్య మాటల్లోనే చెప్పాలంటే, నేను ఎలాగో ఇవాళ పరమాచార్య ప్రసక్తి తెచ్చాను కాబట్టి ఆయన మాటల్లోనే చెప్పవలసి వస్తే మీకు ఒక మాట చెప్తాను. వెనకటికి ఉప్పు వ్యాపారం చేసేవాళ్ళు గాడిదల మీద ఉప్పు బస్తాలు వేసుకుని